చూడు మారుతీరావు, ఆ కాంట్రాక్టు ఇక్కడ దాకా వచ్చి మందు అవుతున్నానంటే ఒక రకంగా ఆ కాంట్రాక్ట్ మీకు ఇచ్చినట్టే. కానీ నాకేంటి లాభం? ఏం కావాలి సార్? సార్ 10 రోజుల క్రితం దాన్ని చూసినప్పటి నుంచి ఒక రకంగా పిచ్చెక్కుతుందయ్యా. 10 మంది దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. నానమ్మ చివరికి మా ఇంటి దాని దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. ఇదిగో చూడు, ఈ బోడి కాంట్రాక్టర్లు ఈ చిన్న బతుకులతో ఎన్నాళ్ళు ఉంటావయ్యా? ఆ పిల్లని నాకు సెట్ చేయి, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. ఉం? డబ్బు మత్తులో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియని మారుతీరావు ఆ ఎమ్మెల్యే అడిగిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు మా అమ్మా నాన్నకి మత్తు మందిచ్చి గుంట నక్కలా కాచుకుని ఉన్న మిత్రద్రోహి మారుతీరావు మా అమ్మని ఆ ఎమ్మెల్యే పక్కలో పడుకోబెట్టాడు. ఏ కొడుకు తట్టుకోలేని సంఘటన్ని నాకెదురయ్యేలా చేశాడు. వాడు నేనేమైపోతానో అని మా అమ్మ నా కోసం మాత్రమే బతికుంది.